భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, సీఎన్జీ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలను జయప్రదం చేయండి. డ్రైవర్లకు జీవమానమూర్తి పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి పెంచుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా జూన్ 9 రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలను జయప్రదం చేయాలని కోరుతూ మధురవాడ జంక్షన్ గూడ్స్ వ్యానుల స్టాండ్ లో నిరసన ధర్నా. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని తెలిపారు. మరో అతిథి లూథర్ బాబు సిఐ స్పెషల్ బ్రాంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని తెలిపారు. డాక్టర్ రమ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానం, పెంపొందించే దిశగా సాగాలని, ప్రతి విద్యార్థి భారత రాజ్యాంగం, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి కోసం చదవాలి అని కోరారు. మోహన్ రావు మాస్టర్ జీవీఎంసీ మాట్లాడుతూ విద్యార్థులు తమకి కావాల్సింది పొందేలా ప్రణాళిక చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు జోషి, కార్యదర్శి చిరంజీవి, సలహాదారులు గోనా ప్రకాష్, ఉపాధ్యక్షులు అల్లాడా త్రినాథరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు అలకరాజు, అధ్యక్షులు వీరభద్రరావు, విజయనగరం జిల్లా సెక్రటరీ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు భవానీ, గాజువాక ప్రసాద్ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ 30% తగ్గించి డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముకైన మోటార్ వాహన డ్రైవర్లకు అనారోగ్యం, మంచాన పడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబం వీధిన పడుతుందని, డ్రైవర్ల కుటుంబ సభ్యులకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని, డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, పోలీసు, ఆర్టీఓ అధికారులు ఇస్తున్న ఈ చలానాలు రద్దు చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసే విధంగా పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ పంజాబ్ ఫీజులు పెంచి డ్రైవర్లకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు వెంటనే రద్దు చేయాలని, పెంచిన డీజిల్, వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలు రద్దు చేసి డ్రైవర్లకి జీవించే హక్కు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది. రూపాయి పతనంపై ప్రధాని మోదీ నిన్న సమీక్ష పెట్టుకున్నారు. 12 ఏళ్ల క్రితం ఈ విషయంపై మన్మోహన్ సింగ్ ను అడిగాను. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినప్పుడు, ఎగుమతులు తగ్గినప్పుడు రూపాయి విలువ పడిపోతుందని మన్మోహన్ సింగ్ నాతో అన్నారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ క్షీణించింది. ఆక్వాతో సహా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయింది. మోదీ, బీజేపీ పాలనలో గొప్ప ఆర్థిక సంక్షోభం దేశంలో నెలకొంది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు బంగారం ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యం తెచ్చాం. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం మొదలైంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో 200 రూపాయలకు మించి డబ్బు లేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఉన్నది. రాష్ట్ర రాజకీయాలకు నా మిత్రుడు కుమారుడు బాగా పడిపోయాడు. కోర్టు దయాదాక్షిణ్యాలతో, మోదీ గారి దయాదాక్షిణ్యాలతో ముందుకు నడుస్తున్నాడు. ఈ విషయం చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా బాగాలేదు. న్యూస్ పేపర్లలో, టీవీల్లో అభివృద్ధి కనిపిస్తోంది. మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే నర్సులకు 3 నెలలుగా జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 8 సంవత్సరాలుగా పీఆర్సీ ప్రకటించలేదు. 4 డిఏలు పెండింగ్ లో ఉంది. రెండవది 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు. మూడవది తిరుపతి విమానాశ్రయం, ఎర్రవనాయుడు గారి కుమారుడు. అండమాన్ నికోబార్ అదానీ, మోడీ. దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. బాగా లేవు దేశ రాజకీయాలు. మొన్ననే
నిన్ననే దేశ ప్రధానమంత్రి గారు ఒక రివ్యూ పెట్టుకున్నారు. ఆ రివ్యూ ఏంటంటే రూపాయి పతనం పైన. నాకు నవ్వేసింది. ఇదే పని నేను 12 సంవత్సరాల నాడు చేశాను రివ్యూ. మీకు చెప్పక తప్పదు. ఈరోజు 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి మాజీ ప్రధానమంత్రి కావడం జరిగింది. నేను ఓడిపోయాను 2014లో. మాజీ ఎంపీగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఆయన 2-3 ప్రశ్నలు వేశాను. ఆయన నాకు ఒక ప్రశ్న వేశాడు చివరిలో. అది నేను చెప్పక తప్పదు. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారి రూపాయి పతనం పైన జరిగినటువంటి రివ్యూ సందర్భంగా ఆయన అడిగాను, అయ్యా ఈరోజు 60 రూపాయలు పోతుంది లీటర్ పెట్రోలు. మన ప్రభుత్వం వదిలిపెట్టాం. లీటర్ పెట్రోలు 100 రూపాయలకి ఎప్పుడు వెళ్తుంది అని అడిగాను. 2010. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలోని స్థానిక పీన చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అక్కిరెడ్డి నరసింహమూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చెరువు జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా జలహారతిచ్చారు. గ్రామంలో భూగర్భ జలాలు పెంపొందించడానికి, సాగు తాగునీటి వనరులను సంరక్షించుకోవడానికి ఈ జలధార కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటే చెరువులు, జల వనరులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. గుర్రంపాలెం పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గుర్రంపాలెం పినచెరువు పరివాహక ప్రాంతాల రైతులకు, ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అప్పారావు, ఉగ్గిన దేవుడు, ముగ్గిన వరహాలు, అచ్చిబాబు, గొలగాని దాల్నాయుడు మరియు గుర్రంపాలెం గ్రామ పెద్దలు, కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల స్థానిక ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొని జలహారతి వేడుకను విజయవంతం చేశారు. జలధార జలహారతి అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంగా తీసుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా, ఇటు పొలాలకు కానీ, పశువులకు కానీ, తాగునీరుకు కానీ, సాగునీరుకు కానీ వర్షం కురిసిన తర్వాత ఆ నీటిని కూడా మనం ఎటు పల్లం ఉంటే అటు ఆ నీరు పోయే రోజులను చూసాం. అలా కాకూడదు. ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకుని నిలవ ఉండేలాగా, ఇలాంటి చెరువులో నీరు నిలవ ఉంటే ఇక్కడతో ఆ నీరు ఆగిపోదు. భూమి ఆ నీరుని పీల్చుకోవటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరుకి ఇబ్బంది లేకుండా వాటరు ఒక 6 అడుగులో ఎంతో త్వరగానే నీరు వచ్చే విధంగా మనకు నీటి ప్రాబ్లం కూడా లేని సమాజాన్ని మీకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో మరి మన మండలానికి వచ్చేసరికి ఈ పెందుర్తి మండలానికి 62 చెరువులు 10 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం. కాలువలకి 46 కాలువలు కలిపి 3 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రమారమి ఈ మండలానికే 13 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలా వస్తే ఈ పంచాయతీకి
అక్కిరెడ్డిపాలెం, గుర్రంపాలెం. ప్రజల భవిష్యత్తు బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించాను అని అన్నారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు, అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీ నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దిక్కుల బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు. అలాంటిది నాకు ఎప్పుడూ ఈ సమస్య కనపడలేదు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ 27,000కు బదులు 4,000 నడిపిస్తానంటున్న సీఎం రేవంత్ హిట్లరే కాదు అంతకన్నా ఎక్కువని కవిత దుయ్యబట్టారు. తాలిబాన్ల మాదిరి బాలికలు, పేద పిల్లలను చదువులకు దూరం చేయాలి అనుకోవడం దారుణమని అన్నారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు
ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మంది పై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ, గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు. వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఏపీలో దేశంలోనూ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. సోమవారం సైడిగాం పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. పేపర్లు తప్పించి వాస్తవంగా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అని గమనించేదాన్ని రావడం జరిగింది. నాకు ఒక అలవాటు ఇది. చాలా దగ్గరకు చైనాలో కూడా వెళ్ళొచ్చాను. చైనాకి వెళ్ళినప్పుడు ఆ బీజింగ్ అవన్నీ చూడలేదు. అక్కడికి వెళ్ళాను. లేబర్ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ వంటగది ఎలా ఉంది, బెడ్రూమ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని బ్రష్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని పేస్ట్ ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ పోయి చూసి వచ్చాను. మరి ఈరోజు మన గ్రామంలో సైరిగాంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ఒకవైపు అంబేద్కర్ గారు రాసినటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంట్లో 200 రూపాయలు కూడా లేదు ఎవరింట్లో. 200 మించి 200 రూపాయల కాగితాలు కనపడుతున్నాయి, 2 నాణ్యాలు కనపడుతున్నాయి. దాదాపుగా మార్పు అవసరం, తప్పనిసరిగా మార్పు రాబోతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో చాలా మందికి తెలీదు, ఊహించలేకపోతున్నారు. భారతదేశ రాజకీయాల్లో గొప్ప పెనుమార్పులు రాబోతున్నాయి. 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి దళితులు దేశ రాజకీయాలని శాసించబోతున్నారు. దేశంలో ఉన్నటువంటి దళితులు, మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, దేశంలో ఉన్నటువంటి దళితులు భారతదేశ రాజకీయాలని శాసించబోతున్నారు. ఇది వాస్తవం. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46 ఆర్టికల్ ఉన్నా కూడా వచ్చేది 0. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇటు ఈ గ్రామంలో 200 రూపాయలు మించి ఎవరి దగ్గర లేవు ఈరోజు. ఇది ఆర్థిక పరిస్థితి, దళితుల ఆర్థిక పరిస్థితి. దీన్ని మెరుగు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. భారతదేశంలో ఒక 3-4 మాత్రమే తెలుసు. నేను చెప్తున్నాను, దళితులు దేశ రాజకీయాల్ని శాసించబోతున్నారు, దళితులు ముందుకు వెళ్ళబోతున్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. 5 సార్లు ఎంపీగా పనిచేశారు, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో మీరు సమీక్షలు పెడుతున్నారు. దీని వెనక రాజకీయంగా ఏమైనా? ఇది నాకు చిన్నప్పటి నుంచి చాలా